దిస్ ఇస్ డాక్టర్ వెల్ల ఫ్రమ్ లక్ష్మీ డెంటల్ కేర్ మదీనాగూడ బ్రాంచ్. మనకు ఒక పన్ను లేదు అంటే దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ డెంటల్ ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి టైటానియం అనే మెటీరియల్ తో మేడ్ అయి ఉంటాయి. ఇది సేఫ్ ఇంకా బయో కంపాటబుల్. రేపు సిటీ ఎంఆర్ఐ తీసుకున్న ఆర్టిఫాక్ట్స్ అనేవి ఉండవు. అండ్ మనకి ఎయిర్పోర్ట్ లో స్కాన్ డిటెక్టర్స్ లో కూడా డిటెక్ట్ అవ్వదు. మనకి ఒక పన్ను లేదు అంటే దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్స్ బ్రిడ్జ్ ఇంకా ఇంప్లాంట్స్. బ్రిడ్జ్ లో మనం ఎడ్జసెంట్ టీత్ ని గ్రైండ్ చేసి దాని సపోర్ట్ తో లేని పన్నుని రీప్లేస్ చేస్తాం. ఇంప్లాంట్ లో ఏ పన్ను అయితే లేదో అదే పన్నుని మనం రీప్లేస్ చేస్తాం. అసలు పన్ను లేని వాళ్ళకి కూడా మనం ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ all on 4 implants, all on 6 implants with hybrid denture. దీనికి కంప్లీట్ డెంచర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే కంప్లీట్ డెంచర్ లో మనకి డెంచర్ అనేది మాట్లాడుతున్నప్పుడు తింటున్నప్పుడు స్లిప్ అయిపోతూ ఉంటుంది అండ్ బోన్ లాస్ ఉంటుంది, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే హైబ్రిడ్ డెంచర్స్ లో స్లిప్పేజ్ అనేది ఉండదు, బోన్ లాస్ ఉండదు అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అనదర్ ఆప్షన్ ఏంటి అంటే ఓవర్ డెంచర్స్. ఓవర్ డెంచర్స్ లో ఇంప్లాంట్స్ పైన డెంచర్ అనేది ప్లేస్ చేస్తాం. ఇవి రిమూవబుల్, నైట్ రిమూవ్ చేసి మార్నింగ్ పెట్టుకోవాలి. ఇందులో కూడా బోన్ లాస్ ఇంకా స్లిప్పేజ్ అనేది ఉండదు. అస్సలు బోన్ లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. లైక్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్, క్వాడ్ జైగోమా. అసలు ఎముక లేదు అన్నప్పుడు మనం చీక్ బోన్ సపోర్ట్ తో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేస్తాం. ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన 3 months వరకు వదిలేయాలి. 3 months తర్వాత క్యాప్స్ అంటే క్రౌన్స్ ని ప్లేస్ చేస్తాం. క్రౌన్స్ లో బెస్ట్ ఆప్షన్ జిర్కోనియం క్రౌన్స్ అనేది ఇంప్లాంట్స్ కి బెస్ట్. ఇంప్లాంట్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రౌన్స్ ఉంటాయి. లైక్ సిమెంట్ రిటైన్, స్క్రూ రిటైన్, ఇంకా టైటానియం బేస్డ్ క్రౌన్స్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయి. ఇంప్లాంట్స్ అనేవి మనం మంచిగా మెయింటైన్ చేసుకొని ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఫెయిల్ అవ్వదు. కానీ కొన్ని హ్యాబిట్స్ వల్ల లైక్ స్మోకింగ్ వల్ల ఇంప్లాంట్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. ఇంప్లాంట్స్ వేసుకున్న వాళ్ళు స్మోకింగ్ క్విట్ చేయాలి. అండ్ సిస్టమిక్ డిసీజెస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయి. బోన్ ఫార్మేషన్ అంటే కొన్ని కండిషన్స్ లైక్ పేటస్ డిసీజ్, ఫైబ్రస్ డిస్ప్లేషియా, ఇలాంటి కండిషన్స్ లో బోన్ ఫార్మేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. సో ఈ పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక పన్ను పోయింది అంటే ఆ పన్నుని మనం వెంటనే రీప్లేస్ చేసుకోకపోతే ఒకే సైడ్ చూయింగ్ హ్యాబిట్ అనేది వస్తుంది. దానివల్ల మనకి టీఎంజే మజిల్ అనేది అరిగిపోవడం, పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. మనకు అసలు పళ్ళే లేవు అన్నప్పుడు తినడానికి ఇబ్బంది ఉంటుంది. సరిగ్గా తినకుండా, గ్రైండ్ చేయకుండా, ఫుడ్ ని చూ చేయకుండా కనుక మనం తిన్నాము అంటే డైజెషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక పన్ను పోయినా మల్టిపుల్ టీత్ అనేది రీప్లేస్ చేసుకోవాలనుకున్నా వెంటనే మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంప్లాంట్స్ అనేవి వేయించుకుంటే మీ హెల్త్ అనేది బాగుంటుంది అండ్ ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. థ్యాంక్ యూ.